అందరికి శనార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన అవన్నీ చూశాముగట హెడ్లైన్స్ చూడురి. రెండు పార్టీల ఫేక్ వీడియో లొల్లి ఎంక్వైరీకి రావాలన్నట ఎల్లుండికెళ్ళి. V6 వెలుక్కు సీఎం ఇంటర్వ్యూ అన్నిటి మీద ఇచ్చిండు క్లారిటీ. సెంటర్లో వస్తుందట హంగ్, రాష్ట్రంలో లేపుతారట జంగ్. పదిహేడు సీట్లకు 525 మంది పోటీ, ఎవరికిస్తారో మరి మెజారిటీ. సరిపోను దొరుకుతలేవట బీర్లు, తిప్పలు అరుచుకోవాలి ఆప్కారోళ్ళు. గెలిపియనైతే గెలిపించినాం కానీ కాంగ్రెస్ సర్కార్ చెప్పినవన్నీ వేస్తుండొచ్చునా. ఇంకా రుణమాఫీ చేయలే, ఇక కడమ ఏమైతాయి? 5 గ్యారెంటీలు అమలవుతున్నాయి అన్నారు, అందరికి అందుతున్నాయి అనుకుంటారో. మా ఏలుబడి సూపర్ అని చెప్పుకుంటారు, మరి ఇదే మాట మీద ఓట్లకు పోయే తాకత్ ఉందంటారా? మొన్నంటే బీఆర్ఎస్ తోటి కొట్లాడినరు, ఇప్పుడు ఫైటింగ్ మళ్ళీ గాళ్ళతోనేనా అని ఇట్లా బొచ్చ డౌట్లు ఉన్నాయి పబ్లిక్కు. కానీ ముఖ్యమంత్రి సారేమో పబ్లిక్ మీటింగ్లా చెప్పాల్సినవి చెప్పిపోతాడాయే. హగు గందుకే మేమే రేవంత్ రెడ్డి సార్ను ఇంటర్వ్యూ చేసి అందరికున్న డౌట్లే అడిగినాం. ఫస్ట్ గీ ముఖ్యమైన హామీకెళ్ళి షురు చేద్దాం. బాసర సరస్వతమ్మ, అలంపూర్ జోగులాంబ, యాదాద్రి నర్సన్న, వరంగల్ రామన్న, జూబ్లీహిల్స్ పెద్దమ్మ. ఎక్కడిది ఏడ మీటింగ్ పెడితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాడు 15 ఆగస్టు లోపు పక్కా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా అని. 10 ఏళ్ళు వెళ్ళిన కేసీఆర్ గారికే లక్ష లోన్ సుక్తి చేసుడు కాలేదు, ఇక రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చేస్తాడని రైతులందరి డౌట్. సీఎం సీట్ల ఊకున్నాక మన V6 వెలుగుకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తే ఇదే క్వశ్చన్ అడిగినాం వ్యవసాయదారుల తరపున. రైతుల మీద ఉన్న లోన్లు ఏవైతే బ్యాంకులు ఇచ్చిండ్రో ఆ బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తిచ్చి ప్రభుత్వం విడతల వారిగా బ్యాంకులకు చెల్లించి రైతులను ఒకటే రోజు అందరికీ విముక్తి కలిగిస్తాము. రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 కౌలు రైతుకు కూడా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. పట్టాదారులకు కౌలు రైతులకు ఇద్దరికి ఇస్తారా సారు? ఒకళ్ళ 5 ఎకరాలకు మీద ఉంటే కూడా అకౌంట్ లో పైసలు పడతాయా? ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తుంది, కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు. చెట్లు గుట్టలకు లేఅవుట్లు అయిపోయి ఇండ్లు కట్టుకున్న వాళ్ళకు ఇట్లాంటి తప్పుడు విధానాలను తొలగిస్తాం. ఈ రైతు బంధు గురించి దానికి ఏమైనా 5 acres అని ఏమైనా ఒక లిమిట్ పెట్టే ఆలోచన అసలు ఇంతవరకు దాని మీద విధి విధానాల మీద చర్చనే జరగలేదు. కేసీఆర్ సార్ ఏడికి పోతే ఆడ కరెంట్ ఉంటలేదట, గింతగానం ఎందుకు కటింగులు చేస్తున్నారు? శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంట్ పోయింది తింటుంటాయని కొంచెం బకాసురుడికి బావమర్థేమో కొంచెం ఎక్కువ తింటే తింటుండొచ్చు అరగంట. ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని అధికారులు మా బట్టి విక్రమార్క గారు అఫీషియల్గా రియాక్ట్ అయ్యారు. పవర్ కట్స్ లేవు స్టేట్ మొత్తం మీద. పవర్ ఇంటరప్షన్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇంటరప్షన్ అంటే ఆ చెట్టు కూలింది, వైర్ తెగింది, దాన్ని రిస్టోర్ చేయడానికి కొంత సమయం పడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి 10-12 ఎంపీ సీట్లు ఇస్తే అధ్యక్షుల వారు అగ్గి పుట్టిస్తారట అని ముచ్చట ఎల్లబెడితే ఇప్పుడు 12 ఇస్తే ఏందో చేస్తాడు, ఏం చేస్తాడు? 12 ఇస్తే అమ్ముకుంటావు మోడీకి పోయి తూకానికి. 2 సార్లు వేసింది అదే కదా. కవితక్క అరెస్టు గురించి ఈ మాట అన్నాడు. దేవుడు అనేటోడు ఒకటి ఉంటాడు, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, నా బిడ్డ పెళ్ళికి రాకుండా వేస్తే ఆయన బిడ్డను తీసుకొని పోయి జైలు వేసేయండి. ఓ తండ్రికి అంతకంటే 6 ఇంకేం కావాలా? నువ్వు నడపలేవు అని అంటే కేసీఆర్ నడవకుండా బోర్లో పడ్డాడు. ఏబిసిడీలు రాని ఏలడంత లేని ఎల్కేజీ పోర్లకు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో 1000 ఫీజులు గుంజుతున్నారు. మీరేమన్నా కంట్రోల్ చేస్తారా సారు? డెఫినెట్ గా అది చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాలకు అది మోయలేని భారమైంది. మానవత్వంతో మనము వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా చేస్తాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక TSTG అయ్యింది, కొత్త తెలంగాణ తల్లి రూపం తయారైతుంది, జై తెలంగాణ రాష్ట్ర గీతం అయ్యింది. మరి తెలంగాణ జాతిపితను కూడా ప్రకటిస్తారా? అంత గొప్ప మనిషి ఎవరని అడిగితే తెలంగాణ జాతిపిత అని మనం ఎవరైనా పిలవాల్సి వస్తే ప్రొఫెసర్ జయశంకర్ గారు మనకు, ఆయన సిద్ధాంతకర్త ఈ తెలంగాణకి. దాంట్లో ఎవరికి శశపిశలు అక్కర్లేదు. 1200 మంది పిల్లలు చచ్చిపోతే రాని తెలంగాణ చంద్రశేఖరరావును చూసి వచ్చిందా? మీకు పవర్ వచ్చిన 5 నెలలకు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మీ గ్యారెంటీల అమలు, మీ పనితనము, మీ ఏలువాడికి ఎన్నికల పరీక్ష లెక్క అనుకోవచ్చా సారు? మేము మంచి చేసినాం అనుకొని మీరు భావిస్తే భవిష్యత్తులో తెలంగాణ బాగు కోసం మేము కట్టుబడి ఉంటామనే దాని మీద మీరు ఓట్ చేయండి.
మా పరిపాలన మీద రెఫరెండం, మేము 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాల మీద రెఫరెండం. మోడీ కేడీ అని ఇద్దరు నడుచుకుంటున్నారు, కానీ ఇప్పుడు అసలు కొట్లాట ఎవరితోటో. ఈరోజు ప్రధానమంత్రి కుర్చీ కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానమైన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీని. బీజేపీ మళ్ళా పవర్లోకి వస్తే రిజర్వేషన్లు పక్కా రద్దు చేస్తుందని ఊకుక చెప్తున్నాడు కదా, ఇది వాజీ ముచ్చటినానని ముఖ్యమంత్రి సార్ని అడిగితే, సో రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది వాళ్ళ విధానం. 2/3 మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తుంది రిజర్వేషన్లు రద్దు చేయడానికి. రాజకీయాలు వచ్చిన 17 ఏళ్లకే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి. ఏడికి తుర్తి వాడుతున్నాడో మరి. అరే పిల్లగాడేదో అవకాశం వస్తే బాగానే చేసిండు ఆయన సమాజం అనుకుంటే చాలు, అంత చాలు, నాకు అంతకు మించి అప్రిషియేషన్ అక్కర్లేదు. పిల్లగాడు చెడగొట్టలేదు అనుకుంటే చాలు. అవుసారు, ఈ నడుమ ఢిల్లీలో హిందీ, ఇంగ్లీష్ టీవీలకు ఇంటర్వ్యూలు, పక్క రాష్ట్రాలలో ప్రచారాలు చూస్తుంటే జాతీయ రాజకీయాలకు పోవాలనుకుంటున్నారా ఎట్లా? 10 సంవత్సరాలు పూర్తిగా తెలంగాణ కోసమే అంకితం అవుతారు, ఎక్కడికి పోయేది లేదు. ఈ పార్టీ ఆదేశిస్తే ఇతర బాధ్యత తీసుకుంటా, లేకపోతే హ్యాపీగా నా ఎక్స్పీరియన్స్ను నెక్స్ట్ జనరేషన్స్కు పంచిపెడతా. మన V6 వెలుగుకు ముఖ్యమంత్రి సార్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్నో కొత్త ముచ్చట్లు చెప్పిండు, కానీ అందులోకెళ్ళి ముఖ్యమైన కొన్ని నేర్కొచ్చి మీకు చూపించినాము. ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ నాకు చెప్పారు, పెద్దగా చెప్పినా కూడా లాభం లేదని. కొలువులు, అప్పులు, ఇండ్లు, రోడ్లు, పైసలు, రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్చుడు, గుళ్ళు, మసీదులు, ముస్లింల వారసత్వాలు, పౌరసత్వాలు, GST ట్యాక్సులు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ ధరలు, ఇట్లా బొచ్చడున్నాయి. ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడుతున్నాయి. మేము మళ్ళా గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తామని వాళ్ళు, మాకు ఛాన్స్ ఇస్తే అంతకంటే మంచిగా చేస్తామని వీళ్ళు. ఎవ్వరి డైలాగులు ఆళ్ళయి. గిసొంటి టైంలా ఇగో గీ రాజకీయ రచ్చ. బీజేపీ కాంగ్రెస్ నాడు మా ఫేక్ వీడియో లొల్లి మోపాయి ఉంది. బీజేపీ సర్కార్ వస్తే SC, ST, BCల రిజర్వేషన్లు రద్దు చేస్తామని సెంట్రల్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ అన్నట్టు ఒకటి గిరికలు కొడుతుంది సోషల్ మీడియాలో. కానీ సార్ అన్నది ఏంటంటే తెలంగాణలో మా గవర్నమెంట్ వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని. నిరుడు ఏప్రిల్ 23 నాడు చెవెళ్లే సభలో గిట్లా మాట్లాడితే గట్లా మార్చిండ్రు. ఇది పక్కా కాంగ్రెస్ పని అని ఢిల్లీలో కేసు పెట్టుడే ఆల్చం. హైదరాబాద్ లో గాంధీ భవన్ కు వచ్చినారు 4 సోషల్ మీడియా లీడర్లకు నోటీసులు ఇచ్చిర్రు అక్కడ పోలీసులు. ఎల్లుండే ఎంక్వైరీకి రావాలంటే 15 రోజులు టైం అడిగిండ్రు. ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము, దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లెక్క కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి గానీ, లేకుంటే వాటిని అగ్గికి ఆజ్యం పోసి గానీ ఓట్లని దండుకోవాలని చూడదు. తెలంగాణలోనే కాదు దేశమంతా కేసులు పెడుతూనే ఉన్నారు, ఫేక్ వీడియోని తిప్పుతున్నారని. కొందరిని అరెస్ట్ కూడా చేసిండ్రు. బీజేపీని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ గెలుస్తుందనే భయానికే దొంగ కేసులు బనాయిస్తున్నారని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. सोशल मीडिया में कोई पोस्टिंग लगा, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. కానీ దేశంలో దినం బొచ్చడు ఫేక్ వీడియోలు, అబద్ధాలు, కట్టుకథలు చెక్కలు కొడుతుంటే ఇవాళ ఈ వీడియో మీదనే కేసులు, నోటీసులు, అరెస్టులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు మరి పుస్తకాలు తెంపి ముస్లింలకు ఇస్తారు అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన అఫీషియల్ వెబ్సైట్లకి ఎందుకు డిలీట్ చేసిండు? మరి దాని మీద మేము కూడా కంప్లైంట్ చేసాం, ఆయనకి ఎందుకు నోటీసులు పోతలేవు? రాష్ట్రంలో 3 పార్టీలు, దేశంలో 2 గ్రూపుల నడుమ పోటీ నడుస్తుందిలా. ఢిల్లీ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీల నడుమనే తగ్గఫర్ ఉన్నది. 28 రాష్ట్రాల్లో 7 విడతల్లో ఓట్లు పెడుతుంటే ఆల్రెడీ 2 విడతల్లో ఓట్లు వేసుడు ఒడిచింది. ఇంకో వారంలో 3వ విడత అటెన్కా మన దగ్గర ఓట్లున్నాయి. ఈ లెక్క సరే గాని ఇంతకు ఢిల్లీలో గెలిచే పార్టీ ఏది? ఈ తాపకు దేశాన్ని నెల ఛాన్స్ ఎవరికి వస్తుందని బగ్గా చర్చలు నడుస్తున్నాయి అంతటా. అయితే మాకు 400 సీట్లు పక్కా అని బీజేపీ, లేలే ఈ తాప గ్యారంటీగా మా సర్కారే అని కాంగ్రెస్ అంటున్నాయి. అలా మన కేసీఆర్ సార్ కొత్త ముచ్చట చెప్పిండు. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈ రోజు ఉంది. హంగ్ అంటే ఏ పార్టీకి సరిపోని మెజార్టీ రాదన్నట్టు. ఢిల్లీలో వచ్చేది హంగు, 14 సీట్లు గెలిస్తే మనమే అయితాం కింగు అని కార్యకర్తలకు హుషారు గోలే వేసిండు. అది ఎట్లనో రామన్న చెప్తాడు ఈయనోన్రే. మీరు 10-12 సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ, యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం, మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం, దయచేసి మాకు మద్దతు ఇవ్వండి, వాళ్ళే మన దగ్గరకు వచ్చే
పరిస్థితి రావాలంటే మనోళ్ళ ఆపోచన మంచిగానే ఉన్నది కానీ అసలు ఢిల్లీలో హంగ్ వస్తుందా? కారు గన్ని సీటు గెలిచే ఛాన్స్ ఉందా? అప్పుడు గిట్లనే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని జోరుగా ప్రచారం చేసుకుంటే తెలంగాణ పబ్లిక్ కారుకు బిరేకేసి 9 కాడనే ఆగబట్టిండ్రు. మళ్ళప్పుడు అసెంబ్లీకి 88 సీట్లు గెలిస్తే ఇప్పుడు 39 మంది. అందులో 3 కండువాలు మార్చిరు, 1 సీటు ఖాళీ ఉంది. పార్టీ పవర్ ఉన్నప్పుడు సార్ సీఎం సీట్లు ఉన్నప్పుడే గట్లుంటే ఇప్పుడు 15 సీట్లు గెలుచుడంటే 23 ఏళ్ళ అంబాసిడర్ కారు షోరూమ్ బెంచ్ కారు అయినట్టే. ఒక 10-12 పార్లమెంట్ సీట్లు గనక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమనే మాట కూడా. ఈ నారుల్లో ఎంపీ సీట్లు గెలిస్తే ఎమ్మెల్యే సీట్లు ఎట్లా పెరుగుతాయి? వీళ్ళు ఎట్లా పవర్లకు వస్తారు? మేం పవర్లకు వస్తామని ఊకుకు అంటున్నందుకే ఇంత పనుకున్నారని మీ కారును ఖాళీ చేస్తున్నారట. జర చూసుకోండి. మళ్ళా హంగు లేదు బొంగు లేదు. రోజులు గంటలు కాదు, నిమిషం ముఖ్యమే ఇప్పుడు లీడర్లకు. ఇన్ని రోజులు చెమట తీసింది ఒగెత్తు, ఇప్పుడు కష్టపడ్డది ఇంకో ఎత్తు. ఈలైనన్ని ఎక్కువ మీటింగ్లు పెట్టాలి, ఊర్లన్నీ తిరగాలి, ఎక్కువ మందిని కలవాలి. పొద్దుగాల ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిర్రంటే రికామ్ లేకుండా తిరుగుతున్నారులా. చెప్పాల్సినవి చెప్తున్నారు, అడగాల్సినవి అడుగుతున్నారు. మంచిగా గుర్తు పెట్టుకోమని ఒక్క తీర్ల బతిమలాడుతున్నారు. ప్రచారం ఎట్లెట్లుందో మొత్తం రౌండ్ వేద్దాం పాండ్రి. కొత్తగూడెం మైబాద్ లో మీటింగ్లు పెట్టి పార్టీ క్యాండిడేట్లను గెలిపియాలని కోరిండు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సారు. మళ్ళా పవర్లకు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఫేక్ వీడియోతో ప్రచారం చేస్తున్నారని గరం అయ్యిండు. हमारे दलित भाई, हमारे ट्राइबल भाई, इनका रिजर्वेशन छीन करके धर्म के आधार पर मुस्लिम को आरक्षण देने की योजना बनाती है. బీజేపీ వాళ్ళు ఉల్టా బదలాం చేస్తున్నారు. రిజర్వేషన్లు తీస్తే ఊకోమని పట్నంలో బీసీ సంఘాలతో పెట్టిన మీటింగ్ లో గుస్సా అయ్యిండు మంత్రి పొన్నం సారు. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వస్తే మళ్ళొక్కసారి చెప్తాను బిడ్డ, ఒళ్ళు దగ్గర ఎక్కడని చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే మాడి మనిషి అయిపోతారు. తెలంగాణలో కమలం తరపున ప్రచారానికి హైదరాబాద్ కు వచ్చింది మన పాత గవర్నర్ తమిళిసై మేడము. 10 రోజులు పట్నంలోనే ఉండి పార్టీ కోటేయాలని కోరుతుందట. హైదరాబాద్ సీట్ గెలుచుడు కష్టమైనా కష్టపడి కొట్టుకొస్తాము అన్నది. worked very hard to get that constituency. వరంగల్ కడియం కావ్యక్కని గెలిపిస్తానికి కమ్యూనిస్టులతోటి మీటింగ్ పెట్టిరు కాంగ్రెస్ లీడర్లు. బీజేపీకి సపోర్ట్ చేయకుండా కేసులు పెడుతున్నారు. 10 ఏళ్ల ఏలువల్ల కారోళ్ళు తెలంగాణ దోసుకున్నారు అనుకొచ్చిండ్రు. హైదరాబాద్ చుట్టూ 1000 ఎకరాలు కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చినాయండి? నరేంద్ర మోడీ రేపు అధికారం కోల్పోతే నరేంద్ర మోడీ పిచ్చివాడైపోయి వీధులప్పుడు తిరిగే పరిస్థితి ఉంటుంది. మీరు చూడండి, మరి 45,000 కోట్ల రూపాయలు దిగమింగి సంవత్సరం మాటలు 10 సంవత్సరాలు పేర్కొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పెద్దపల్లిలో కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సార్ను గెలిపిస్తానికి చెన్నూరు నియోజకవర్గంలో తిరిగిరు ఎమ్మెల్యేలు వివేక్ సారు, మక్కన్ సింగ్ ఠాకూర్ సారు. ఇళ్ల గురించి, గ్యాస్ గురించి, మనకు రోడ్ల గురించి, నీళ్ల గురించి ఇవన్నీ కూడా పూర్తిగా చేసే బాధ్యత నాది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యోగాల కోసం కూడా నెలకి 20,000 జీతాన్ని కూడా 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న ఘనత టిఆర్ఎస్ పార్టీ నాయకులని చెప్పి, పేదవాడి పొట్టగొట్టి డబ్బులు సంపాదించిన నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ సారు కారన్ మీటింగ్ పెట్టి ఓట్ల ప్రచారం చేసిండు. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. ఇప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళా 18 లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు. కరీంనగర్ కార్ క్యాండిడేట్ వినోద్ సార్ ప్రచారంలా గిట్లా జోరు చూపించిండు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. వాకింగులు, ఆటలాడు, మార్కెట్ల తిరుగుడు, షాయిలిచ్చుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీవ్ర ఓట్లు పట్టే పనులు ఉన్నారు. అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కొడుకు అమిత్ రెడ్డి అన్న కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇక సెంటర్ కెళ్లి రాష్ట్రానికి ఏమి ఇస్తలేరని గాంధీ భవన్ ముంగట గిట్ల నిరసన చేసిరు కాంగ్రెస్ లీడర్లు. సర్కారు కొలువులు పడ్డాయంటే 1000 మంది దరఖాస్తు పెడతారు. అటెన్క హాల్ టికెట్లు వస్తాయి. పలానా తారీఖు నాడు పరీక్షలు పెడితే అందులో రాసిన వాళ్ళకు మార్కులను బట్టి జాబులు ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో లీడర్లకు కూడా గసంటి పరీక్షలే నడుస్తున్నాయి. కాకుంటే చాలా మంది ప్రిలిమ్స్ పరీక్షల ఫెయిల్ అయ్యి ఇంటికి పోయినరు. ఏంది అర్థం కాలేదు కదా?
గదేనుల్లా నామినేషన్లు ఓకే అయితే ప్రిలిమ్స్ పాస్ అయినట్టు, గాళ్ళకే రేపు మెయిన్ పరీక్షలు. అంటే ఈవీఎంలా ఓటర్ దేవుళ్ళు ఓట్లేస్తారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు 525 మంది పోటీలు ఉన్నారు. ఫైనల్ గా మొత్తం 893 నామినేషన్లు వస్తే కాయిదాలు కరెక్ట్ లేవని 268 రిజెక్ట్ చేసిండ్రు ఆఫీసర్లు. టికెట్లు రాక పార్టీకెళ్లి రెబల్ గా పోటీ చేసిన వాళ్ళు, సొంతంగా నిలబడ్డ ఇండిపెండెంట్లను బుదరకిస్తూ 100 మంది వాపస్ తీసుకున్నారు. ఎక్కువ సికింద్రాబాద్ లో 45 మంది పోటీలుంటే తక్కువ ఆదిలాబాద్ లో 12 మంది నిలబడ్డారు. వచ్చే నెల 13న ఓట్లు, జూన్ 4న ఎవరు గెలిచింది తేలుతుంది. ఓట్లకి ఇంకో 13 రోజులే టైం ఉన్నది కాబట్టి 3 పార్టీలు ప్రచారంలో జోరు పెంచినాయి. అయితే ఎండలతోని తిప్పలైతే తప్పుతలేవు. ఎక్కువ మటుకు పొద్దుగాల పొద్దుముకనే తిరుగుతున్నారు పబ్లిక్ లా. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు, ఆడాడ పబ్లిక్ మీటింగులు. ఇక పగటిలైతే ఏసీ ఫంక్షన్ హాల్ల కార్యకర్తలను దోలుకొచ్చి స్పీచులు దంచుతున్నారు. 3 పార్టీలది ఇదే కథ. లీడర్లు చెప్పాల్సింది చెప్తున్నారు, ఇవ్వాల్సిన హామీలు ఇస్తున్నారు. ఎవరిని గెలిపిస్తారో, ఏ పార్టీ కోటేస్తారో మీ ఇష్టం. ఇక కాకా, మొన్న మీ పొలం రొప్పేటప్పుడు నేను వస్తేగానే ఇవాళ నువ్వు రాలే. ఓ పెద్దమ్మ, మీ కాడికి నేను నాటేస్తానికి రాలేదా? ఇప్పుడు మేము పిలిస్తే నువ్వెందుకు వస్తలేవు? అరే నువ్వేం ఫికర్ చేయకతమ్మి, సర్పంచ్కి పోటీ చేయి. ఎట్లా ప్రచారం చేయాలనో, ఎట్లా ఓట్లు గుంజుకరావాలనో నేను చూసుకుంటా. నీ అవ్వ గీంతదానికే బుగులు పడతావురా. పా నేను కూడా వస్తా, పోలీసులతో మాట్లాడతా అని ఒకరికొకరు ఇమ్మతించుకుంటారు. రాజకీయంలో సుత గంతేనబ్బా. పొద్దుగాల ఖర్గే సార్ మీటింగుల, పొద్దున్నలో ప్రియాంకమ్మ మీటింగుల. కర్ణాటకలో తెలంగాణ సీఎం సార్ ప్రచారం జోరున్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి ఈడికెళ్లి పోయి ప్రచారం చేసిండు రేవంత్ రెడ్డి సారు. ఆడసుత కాంగ్రెస్ గవర్నమెంటేనాయే. ఈ పాట దాటితేనే తెలంగాణ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మీరు హైదరాబాద్కి ఏ అవసరానికి వచ్చినా మీకు సహాయం అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కానీ ఓ 5 నెలల కిందట ఎట్లుండే? కర్ణాటక సీఎం సారు, చిన్న సీఎం సారు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసిండ్రు కాంగ్రెస్ కు ప్రచారం వేస్తామని. శివకుమార్ సార్ మీటింగులు అయితే మస్తు రువ్వడి మీద ఉండే. ఇప్పుడు సీన్ రివర్స్ అయిందన్నట్టు. ఆల రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి పోయి పబ్లిసిటీ చేస్తున్నాడు. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లుంటే 26 బీజేపీ గెలిచింది. అప్పట్లా సీఎం సీట్ గుంజుకున్నట్టే ఎంపీ సీట్లు సుతా గుంజుకోవాలని మస్తు తిప్పల పడుతుంది చేయి గుర్తు పార్టీ. తెలుగోళ్ళు ఎక్కువ ఉన్న జాగాలో రేవంత్ రెడ్డి సార్ తోటి ప్రచారం చేపిస్తుంది సుతగా. అందుకే వీళ్ళ కాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తుర్రు అన్నట్టు. అంతేకాదు ఓ మల్క కేరళలో కూడా తిరిగి వచ్చిండు. అట్లనే ఆంధ్ర, మహారాష్ట్రకు సుత పోయేది ఉన్నది. చూస్తుంటే మన సీఎం సార్ కు చిన్నగా దేశం అంతా ప్రచారం పెరుగుతున్నట్టే. రైతులకు ఆపతొస్తే రైతు సంఘాలు రోడ్డెక్కుతాయి. విద్యార్థులకు తిప్పలు వస్తే విద్యార్థి సంఘాలు ధర్నాకు కూకుంటాయి. పేదలకు సమస్య వస్తే గుడిసెవాసుల సంఘాలు లైన్లకు వస్తాయి. కార్మికుల కోసం కార్మిక సంఘాలు, టీచర్ల కోసం టీచర్ల సంఘాలు, డ్రైవర్ల కోసం డ్రైవర్ల సంఘాలు, ఉద్యోగుల కోసం ఉద్యోగ సంఘాలు. కానీ ఇన్నొద్దులు మా కోసం ఎవరు కొట్లాడతారు అనుకునేటోళ్ళు సర్కార్ ఆమ్దాన్ని పెంచేటోళ్ళంతా నేనున్నా అనుకుంటొచ్చిండుల్లా కొండంత ధైర్యం ఇస్తానికి. శ్రీయుత గౌరవనీయులైన ఆబ్కారీ డిఎస్పీ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, అయ్యా ఎండలకు వశపడక సల్లటి లైట్ బీర్ తాగుదామని వైన్స్ కు పోయినా బార్ కు పోయినా లైట్ బీర్లు లేవు పొమ్మంటున్నారు. స్ట్రాంగే ఉన్నాయంటూ అది సుత అడ్డమైన బ్రాండ్లన్నీ అంటగడుతున్నారు. అవి తాగితే మా పానాలు ఖరాబ్ అవుతున్నాయి. సర్కారుకు 18 రోజుల్లో 670 కోట్ల ఆమ్దాని ఇచ్చినాం. సర్కారుకు ఆపద రాకుండా ఆమ్దాని ఇచ్చే మాకు కావాల్సిన మాల్ దించితే మీకు రావాల్సిన ఆమ్దానిని అద్దనుకుంటా 2 వాళ్లు చేస్తామని హామీ ఇస్తున్నాం. తాగటోళ్ల తండ్లాటను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం అని మంచిర్యాల జిల్లాలుండే అన్న ఆబ్కారోళ్లకు వినతి పత్రం ఇచ్చిండు. అన్న పేరు తరుణు. తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడట అన్న. నియంగానే నడవ లైట్ బీర్ల కోసం ఆడాడ లొల్లులు సుత అవుతున్నాయి. మరి ఆబ్కారోళ్లు దరఖాస్తులు లైట్ తీసుకొని మూలకు పడేస్తారో, స్ట్రాంగ్ గా తీసుకొని బీర్లు సప్లై చేస్తారో గానీ తాగుబోతులకు సుత హక్కులు ఉంటాయని వాళ్ళ సంక్షేమానికి తండ్లాయటో ఉన్నారని తెలంగాణ సమాజానికి ఎరక చెప్పిన తరుణన్న నువ్వు తోపన్నా. ఓ 25 ఏండ్ల కింద మా నాన్నకు పెళ్లి అని ఓ సినిమా వచ్చింది. అందులో హీరో వాళ్ళ నాయన లవ్వాడి నమ్మకిచ్చి పెళ్లి చేస్తాడు. మా నాయన పెళ్లికి రారి అని చుట్టాలందరినీ పిలుచుకొని ధూమ్ ధామ్గా లగ్గం చేస్తాడు. అదే పందిట్లా కొడుకు సుత లగ్గం చేసుకుంటాడు అనుకోర్రి, అది ఏరే ముచ్చట. అయితే ఇటువంటి సినిమా నల్లనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు మీకు లగ్గం చూపిస్తాం. ఇప్పటిదాకా ఏడ చూసి ఉండరులా.
మంచిగా చూడుర్రి 80 ఏండ్ల పడుసు పిల్లగాడు 70 ఏండ్ల పడుసు పిల్లకు పుస్తగాడుతుండు. పోటీలు పడి తల్వాలు ఎట్లా గుమ్మరించుకుంటురో. దండలు మార్చుకోగానే కుడుకల పెరుగు పోషిస్తే ఒగలుకొగలు ముద్దుగా దాపించుకున్నారు. అటెన్క పోలు తిరుగుడు, అరుంధతి నక్షత్రం చూపెట్టుడు, షష్ఠి పూర్తి సంబరం అనుకునేరు. తొలుత ఇప్పుడే లగ్గం చేసుకుంటున్నారు. ఈ పెద్ద మనుషుల పెండ్లికి పెద్దలు ఎవరంటే మన్మలు. మైబాద్ జిల్లా వస్త్రం తండాల 3 ముళ్ళు వేయకుండానే కలిసి ఉన్నారు అవ్వతాతలు. 4 కొడుకులు ఓ బిడ్డను గాని వాళ్లకు పెండ్లిలై పిల్లలు పుట్టినా వీళ్ళైతే 7 అడుగులు వేయలేదట. ఇన్నేండ్లకు నాకు సుత లగ్గం చేసుకోవాలనే కాయిష్ ఉన్నదని అవ్వ మన్మలతో చెప్తే అందరు గుడి పెండ్లికి బ్యాండ్ బాజాలు కొట్టిండ్రు. అప్పట్లా ఎట్లుండేనో గాని ఇప్పుడైతే ధూమ్ ధామ్ గా పెళ్లి చేసుకున్నందుకైతే చిన్న సంబురం కాదు. ఇది మా శ్యామలాంబ పురోహిత బృందం ద్వారా చేసినటువంటి గొప్పనైనటువంటి పెళ్లి. ఇది చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి పెళ్లి. మా తాత పెండ్లికి అందరొచ్చి దీవనార్తులు ఇయ్యురని పిలిస్తే చుట్టాలు ఊరోళ్ళంతా వచ్చిర్రు లగ్గానికి. మన్మళ్లకు అవ్వతాతలు పెండ్లిలు చేస్తుంటారు. కానీ మన్మలే పెండ్లి పెద్దలై పెద్ద మనుషులకు పెండ్లి చేసిరన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.